1 కిలో 206 గ్రాముల బంగారు ఆభరణాలు గల కేసు ప్రాపర్టీని స్వాధీనం చేసుకున్న జిల్లా పోలీసులు 84.5 లక్షల విలువ బంగారు ఆభరణాలు స్వాధీనం. 2 నిందితులు అరెస్టు. నిందితులపై జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లో పరిధిలో 32 కేసులు నమోదు. 1 కిలో 206 గ్రాముల బంగారు ఆభరణాలు గల కేసు ప్రాపర్టీని స్వాధీనం చేసుకున్న జిల్లా పోలీసులు 84.5 లక్షల రూపాయల విలువ బంగారు ఆభరణాలు స్వాధీనం. 2 నిందితులు అరెస్ట్. నిందితులపై జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ పరిధిలో 32 కేసులు నమోదు. జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్లో నమోదైన ప్రాపర్టీ కేసులో పట్టుబడిన నిందితులను కేసు దర్యాప్తులో భాగంగా విచారణ చేయగా సదరు నేరస్తులు ఎచ్చెర్ల, లావేరు, శ్రీకాకుళం, 1వ పట్నం రూరల్, 2 టౌన్, గారా, పొందూరు, పోలాకి, విశాఖపట్నం సిటీ, పిఎం పాలెం పోలీస్ స్టేషన్లో వారు నేరం చేసినట్లు అంగీకరించినందున ఆయా కేసులలో కేసు సొత్తును రికవరీ చేయడం జరిగినది. ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్లో నమోదైన ప్రాపర్టీ కేసులో పట్టుబడిన నిందితులను కేసు దర్యాప్తులో భాగంగా విచారణ చేయగా సదరు నేరస్తులు పోలీస్ స్టేషన్లో వారు నేరం చేసినట్లు అంగీకరించినందున 32 కేసులలో 1 కిలో 206 గ్రాముల కేసు సొత్తును రికవరీ చేయడం జరిగినదని జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కేసు పూర్వాపరాలు వెల్లడి. ఓవరాల్గా 2 వ్యక్తులు మనకి 32 కేసెస్ ఇక్కడ శ్రీకాకుళం లిమిట్స్లో అఫెన్సెస్ చేసినట్లు వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ 32 కేసుల్లో ఓవరాల్గా మనకి 1 కిలో 206 గ్రామ్స్ గోల్డ్ని రికవరీ చేయడం జరిగింది 32 కేసెస్కి సంబంధించి. ఇందులో ఒక వ్యక్తి పేరు వచ్చి పున్నాన రాంబాబు, ఈయనది చీపురుపల్లి, విజయనగరం డిస్టిక్ట్. ఇంకొక వ్యక్తి పేరు కోటేశ్వరరావు, ఈయనది జీసీగడం మండల్, శ్రీకాకుళం డిస్టిక్ట్. సో వీళ్ళిద్దరూ కలిసి చేయడము అండ్ ఈయన రాంబాబు ఇందులో మెయిన్. సో ఆయన ప్లానింగ్, ఓవరాల్గా ఎగ్జిక్యూషన్ అంతా ఆయనదే ఉంటుంది. సో ఆయన ఏదన్నా మనకి అఫెన్స్ చేసి ఇతనితో కలిసి చేయడం కానీ కోటేశ్వరరావు గారితో అండ్ అఫెన్స్ చేసిన తర్వాత ఆ గోల్డ్ని మళ్ళీ వాళ్ళ ద్వారా దాన్ని అమ్మించడం కానీ జరుగుతుంది. సో ఓవరాల్గా వీళ్ళ మోడస్ ఆపరండి ఎంఓ ఏంటంటే ఆయన రాంబాబు గారు ఒక క్రికెటర్ అన్నమాట. సో ఆయన విజయవాడలో ఉంటారు. సో అక్కడ క్రికెట్ కోచింగ్ తీసుకునేటప్పుడు అక్కడ కోచ్తో జరిగిన కొన్ని ఇష్యూస్ వల్ల అక్కడ మనీ లాస్ అవ్వడం జరిగింది. సో ఆ తర్వాత ఆయన అఫెన్సెస్ చేయడం స్టార్ట్ చేశారు. 2022 జూన్లో ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. అక్కడ మనకి విజయవాడలో అరెస్ట్ అయ్యారు. అయిన తర్వాత మళ్ళీ జనవరి 10, 2024 రిలీజ్ అయ్యారు అక్కడ నుంచి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి శ్రీకాకుళం లిమిట్స్లో లాస్ట్ 1 ఇయర్ నుంచి అఫెన్సెస్ చేయడం ఇతను స్టార్ట్ చేశారు. సో ఓవరాల్గా మనకి 2024కి సంబంధించి 12 కేసెస్, 2025కి సంబంధించి 20 కేసెస్ ఇతను కమిట్ చేయడం జరిగింది. సో ఈయన జనరల్గా మనకి దొంగతనం చేస్తే ఎలా ఉంటుందంటే ఒక హౌస్ని బ్రేక్ చేసి, అంటే తాళాలను పగలగొట్టి లేదా గోడను పగలగొట్టి లేదా ఏదైనా విండో ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి అక్కడ అన్ని డిస్టర్బ్ చేసి అది తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఈయన ఎలా చేస్తారు అంటే దాన్ని తాళాలను పగలగొట్టడం కానీ విండోస్ని తెరవడం కానీ ఏమి ఉండదు. ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి రెక్కీ చేసుకొని అక్కడ కీస్, ఆ ఇంటికి సంబంధించిన కీస్ మనం పక్కన ఎక్కడో ఒక దగ్గర పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ కమిట్ చేసిన అఫెన్సెస్లో ఒక ఇంటి దగ్గర దీనికి సంబంధించిన కీస్ని షూ ర్యాక్లో షూస్లో పెట్టారు. సో ఇది అతను తెలుసుకొని షూస్లో ఉన్న కీస్ని తీసి ఇంటి కీస్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళడం జరిగింది. ఇంకొక ఇంటికి సంబంధించి కీస్ పక్కన మన బ్రష్ బాక్స్ ఉంటుంది కదా, సో అందులో పెట్టారు. ఆ కీస్ ఈయన అక్కడ చూసి తీసుకోవడం జరిగింది. ఇంకొక ఇంటికి సంబంధించి ఆ కీస్ని వచ్చి మనకి ఇక్కడ పక్కన కిటికీలో అక్కడ పక్కన పెట్టి వెళ్ళారు. సో ఎందుకంటే మనం ఎవరో ఒకరు ఏదో ఒక పని మీద వెళ్తాం, మన ఇంట్లో వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకి తెలియాలని చెప్పి అక్కడ పెట్టి వెళ్ళారు. ఆ కీస్ని తీసుకొని నా లాక్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఇంకొక ఇంట్లో వచ్చేసి దాని లాక్స్ వచ్చి మనకి ఎలక్ట్రికల్ మీటర్ ఉంటుంది కదా, ఎలక్ట్రిసిటీ మీటర్ ఏదైతే ఉంటుందో దానిపైన పెట్టి ఉన్నారు. సో అక్కడ నుంచి ఆయన అది తీసుకోవడం జరిగింది. గారు, సిఐ జేఆర్పురం అవతారం గారు అండ్ మన ఎస్ఐ హెచ్ఎల్ సందీప్ అండ్ జేఆర్పురం ఎస్ఐ చిరంజీవి, జీసీగడం ఎస్ఐ మధుసూదన్ గారు అండ్ లావేరు ఎస్ఐ లక్ష్మణ్ గారు, ఈ టీం మొత్తం అండ్ మన స్టాఫ్ అందరూ కూడా దీనిపైన కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ రికవరీస్. అంటే మనకి ఒకేసారి 1 కిలో పైన గోల్డ్ రికవరీ చేయడం అన్నది ఇట్ ఈస్ గుడ్ అచీవ్మెంట్ మనకి శ్రీకాకుళం పోలీస్కి. సో ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను పబ్లిక్కి రిక్వెస్ట్ ఒకటే, మనకి ఎక్కడైనా మనకి ఇలాంటి నెగ్లిజెన్స్ వల్ల మనం అంటే తెలియక మనం కీస్ని ఒక దగ్గర పెట్టి వెళ్ళడము, ఈ ప్లేసెస్ అన్ని పక్కన వాళ్ళకి తెలియడం
ప్రాబ్లం అవుతుంది కాబట్టి ప్రికాషన్స్ తీసుకోండి. అండ్ 1-2 సార్లు ఇంకా కూడా మీ దగ్గర ఏదైనా వస్తువులు మిస్ అయ్యి ఉన్నాయంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మీరు పోలీస్ స్టేషన్ కూడా అప్రోచ్ అవ్వండి. దానికి తగ్గట్టు మనం యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఓవరాల్గా ఎంత అమౌంట్ సార్ ఏంటంటే క్వశ్చన్ ఓవరాల్గా ఎంత అమౌంట్ సార్ ఉంటుంది కేజీ 206 గ్రాములు వర్త్ ఇది 1 కిలో 206 గ్రాములు వర్త్ ఇప్పుడు మామూలుగా మన పోలీస్ రేట్ ప్రకారం అరౌండ్ 84.5 lakhs. సార్ ఇద్దరు పార్టిసిపేట్ చేశారా దొంగతనంలో? అంటే ఒక అతను మెయిన్ రాంబాబు అన్న అతను, ఇతను సపోర్ట్ గా ఉంటారు కోటేశ్వర. ఇంకో వ్యక్తికి ఇచ్చి